రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి. మిత్రులారా, మామూలుగానైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నడుస్తూ ఉండగా ఒక దుర్ఘటన జరిగితే, ఒక తొక్కిసలాట జరిగి భక్తులు, ముఖ్యంగా ఒక బాబా గారిని చూడడానికి వచ్చినటువంటి భక్తుల తొక్కిసలాట జరిగితే అందులో 140కి పైబడి చనిపోయి వందల సంఖ్యలో గాయపడితే విపక్షాలు ఎందుకు అల్లరి చేయటం లేదు? కొన్ని స్టేట్మెంట్లకు పరిమితమైనవి, కొందరు మాటలకు పరిమితమయ్యారు. ఎవరు కూడాను హత్రస్కి దాకా వచ్చేసేసి అక్కడ గాయపడ్డ వాళ్ళ గురించి కూడా పలకరించేటటువంటి పాపం చేయలేదు. సంఘటన జరిగి 3 రోజులైన తరువాత రాహుల్ గాంధీ శుక్రవారం నాడు ఒక 2 గంటల పాటు అక్కడ పర్యటించి కొందరిని కలిసి వెళ్ళారు. ఆయన ఎవరిని కలిశారు, ఏం చేశారు, అది తరువాత విషయం. మామూలుగా తొక్కిసలాట జరిగితే ఎందుకు అసలు మాట్లాడటం లేదు విపక్షాలు? కాంగ్రెస్ నుంచి స్టేట్మెంట్ లేదు, సమాజ్వాదీ పార్టీ నుంచి స్టేట్మెంట్ లేదు, బహుజన్ సమాజ్ పార్టీ మౌనం. అదేవిధంగా ఇప్పుడిప్పుడే ఉదయిస్తున్నటువంటి దళిత సూర్యుడిగా చెప్పుకుంటున్నటువంటి చంద్రశేఖర్ ఆజాద్ రావణ్, ఆయనకి చెందినటువంటి ఆజాద్ సమాజ్ పార్టీ కూడా మాట్లాడటం లేదు. ఈ సంఘటన జరిగింది ఉత్తరప్రదేశ్లోని హథ్రస్లో. హథ్రస్ మీకు గుర్తుండే ఉంటుంది, కొన్నేళ్ల క్రితం హథ్రస్లో ఒక దళిత బాలిక పైన అత్యాచారం జరిగిందని వార్త వచ్చింది. ఒక బాలిక పైన అత్యాచారం జరిగితే దానిని ఒక నేషనల్ న్యూస్గా చేసేందుకు ప్రయత్నం జరిగింది. దానిని రోజుల తరబడి మీడియాలో కాలంల స్పేస్ను ఆక్రమించింది, గంటలకు గంటల డిబేట్ల సమయాన్ని ఆక్రమించింది. ఏకంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇద్దరు ఢిల్లీ నుంచి బయలుదేరి వస్తుంటే నోయిడాలో వాళ్ళని అరెస్ట్ చేశారు. తొక్కిసలాట జరిగితే అందులో రాహుల్ గాంధీ కింద పడిపోయారు. ఒక బాలికకు సంబంధించిన రేపు జరగడం మంచిదని కానీ లేకపోతే ఇంకొకటని కాదు, ఒక బాలికకు రేపు జరిగితే ఇంతగా స్పందించిన వాళ్ళు హథ్రస్లో 140 మంది చనిపోతే ఎందుకు స్పందించటం లేదు? ఏకంగా కేరళ నుంచి పిఎఫ్ఐతో సంబంధం ఉన్నట్టుగా భావిస్తున్న సిద్దిక్ కప్పన్ అనేటటువంటి జర్నలిస్టు ఢిల్లీకి వచ్చి ఇంకో 4గురిని కలుపుకుని ఆయన హథ్రస్కి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుండగా అరెస్ట్ అయ్యాడు. చాలాసేపు జైల్లో ఉన్నాడు, అది వేరే విషయం. అంటే హథ్రస్లో ఒక రేపుని 4-5 నెలల పాటు మీడియాలో పతాక శీర్షికల్లో ఉంచినటువంటి వాళ్ళు ఒక రోజు దాటిన తర్వాత 2వ రోజుకి హథ్రస్ వార్త ఎందుకు లేకుండా చేశారు? ఎందుకు లేకుండా చేశారంటే, హథ్రస్లో ఈ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ పార్టీల సూత్రం ఒకటి ఉంది. ఆ సూత్రం ఏంటంటే, బాబాలలో మా బాబాలు వేరయా విశ్వదాభిరామ వినురవేమ. ఈ బాబా ఎవరైతే ఉన్నారో ఈ బాబా గారి పేరు నారాయణ్ సర్కార్ విశ్వ హరి భోలే బాబా. గతంలో పోలీసు ఉద్యోగం చేశాడు, కానిస్టేబుల్గా పనిచేశాడు. సూరజ్ పాల్ సింగ్ ఈయన పేరు. ఈ సూరజ్ పాల్ సింగ్ గారు ఒక నేరంలో పట్టుబడి అరెస్ట్ అయి 2 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాక బాబాగా అవతారం ఎత్తాడు. బాబాగా అవతారం ఎత్తిన తరువాత ఈ సమాజంలో ఉన్నటువంటి దళితులు అని చెప్పి, ఓబీసీలు అని చెప్పే వర్గాలలో ఈయన మొత్తానికి ఒక బాబాగా అవతరించాడు. అవతరించడమే కాకుండా ఆయన చరణ ధూళిని గనక ఇంట్లో ఉంచుకుంటే రోగాలు రావు, కష్టాలు పోతాయి, ఆస్తులు వస్తాయి, సంపదలు కలుగుతాయి అనేటటువంటి ఒక నమ్మకం కలిగించాడు. అయితే ఈ బాబా గారికి దాదాపు 25 కార్యాలయాలు ఉన్నాయి, 25 ఆశ్రమాలు ఉన్నాయి. అన్నిటికన్నా పెద్ద ఆశ్రమం మైన్పురిలో ఉంది. మైన్పురి ఎంపీ డింపుల్ యాదవ్, అఖిలేష్ యాదవ్ భార్య. ఈ హథ్రస్కి సంబంధించినటువంటి సంఘటన జరిగినటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో సమాజ్వాదీ పార్టీ చాలా బలంగా ఉంది. ఇటీవలి ఎన్నికల్లో ఈ బాబా గారు ప్రజలను బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయండి, ఫలానా పార్టీకి వేయండి, సమాజ్వాదీ పార్టీకి ఓటు వేయండి అని చెప్పి పిలుపునిచ్చినట్టుగా కూడా వార్తలున్నాయి. అఫీషియల్గా ఏమీ లేదు, కానీ లోపల తన శిష్యులకి చెప్పినట్టుగా వార్తలున్నాయి. గతంలో అనేక సార్లు ఈ బాబాతోటి
అఖిలేష్ యాదవ్ సమావేశమై ఆయనను సన్మానించి సత్కరించి ఆయనతో చర్చించినటువంటి ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్స్ దాఖలాలు అనేకసార్లు ఆయన కలిసినటువంటి వార్తలు ఉన్నాయి. కాబట్టి ఈ బాబా మనవాడు కాబట్టి ఈయన మీద అల్లరి చేయొద్దు. అందుకనే 141 మంది, అందున ఎక్కువ మంది దళితులు, వెనకబడ్డ వర్గాలకు చెందిన వాళ్ళైనప్పటికీ, చనిపోయిన వాళ్ళలో ఎక్కువ మంది పిల్లలు, ఆడవాళ్ళు ఉన్నప్పటికీ కూడాను ఈ విపక్ష పార్టీల గుండెలు కరగటం లేదు. కొద్ది గంటల పాటు బీజేపీని తిట్టేందుకు ఒక అవకాశం వచ్చిందని భావించారు. ఆ తర్వాత మౌనం భూషణం, పూర్తిగా సైలెన్స్ ఇస్ గోల్డెన్ అన్నటువంటి ఆలోచనకు వచ్చేశారు. ముఖ్యంగా వచ్చినటువంటి భక్తులు, ఈయన దగ్గరికి వచ్చిన భక్తులు హథ్రస్, అలీగఢ్, ఎటా, బదాయూं, मैनपुर, షాజహాంపూర్, ఇటావా, కాన్పూర్, ఆగ్రా, నోయిడాల నుంచి వచ్చారు. ఇందులో ఎక్కువ భాగము సమాజ్వాదీ పార్టీ కంచుకోటలు. ఈ బాబా గారి సభలో చనిపోయినటువంటి వాళ్లను కూడా పరామర్శించేందుకు 2 రోజుల తరువాత రాహుల్ గాంధీ గారు వచ్చిన తర్వాత ఆయన ఎవరిని పలకరించారు? ఆయన మేన్పూర్, ఎటా, బదాయూं, ఇటావా ఈ ప్రాంతాలకు చెందినటువంటి బాధితుల్ని పరామర్శించలేదు. కారణం ఏంటి? చాలా సింపుల్. వాటిని డింపుల్ యాదవ్, దేవేష్ శాక్య, ఆదిత్య యాదవ, జితేంద్ర దోహరేలు ఎంపీలుగా ఉన్నారు. వీళ్ళందరూ సమాజ్వాదీ పార్టీ ఎంపీలు. ఆయన పరామర్శించింది కేవలం 2 లోక్సభ నియోజకవర్గాలకు చెందినటువంటి వాళ్ళని. ఒకటి హథ్రస్, రెండవది అలీగఢ్. అక్కడి వాళ్ళను మాత్రమే వెళ్ళి పలకరించారు. కారణం ఏంటంటే హథ్రస్లో భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి అనూప్ వాల్మీకి 2,47,000 ఓట్లతో గెలిచాడు. అదేవిధంగా అలీగఢ్లో బీజేపీ అభ్యర్థి సతీష్ గౌతమ్ గెలిచాడు. కాబట్టి బీజేపీ అభ్యర్థుల పట్ల వ్యతిరేకతను పెంచేందుకే అలీగఢ్, హథ్రస్ బాధితులను మాత్రమే కలిసి మైన్పురి, ఇటావా, ఏటా, బదాయూं ఈ ప్రాంతాల వాళ్ళని కలవలేదు. రాజకీయము ఈ మేరకి ఉంటుంది. అందుకేనేమో బహుశా 2వ రోజు నుంచి మీడియా కూడాను హథ్రస్కి సంబంధించిన వార్తలు లేవు. జాగ్రత్తగా గత రోజు, నిన్నటిది, ఇవాల్టిది పేపర్ గనక మీరు తీసి చూస్తే నో మెన్షన్ ఆఫ్ హథ్రస్. కాబట్టి హథ్రస్లో బాబా గారు అఖిలేష్ యాదవ్కి పరమమిత్రులు కాబట్టి ఆయనను పట్టడానికి, ముట్టడానికి, తిట్టడానికి నోరు రావటం లేదు. ఇది గమనించాల్సినటువంటి విషయము. ఇదే గనక కుంభమేళాలో జరిగి ఉండుంటే, లేకపోతే ఇదే గనక ఇంకెవరైనా బాబా విషయంలో జరిగి ఉండుంటే ఏం జరిగి ఉంటుందో ఊహించండి. నిజానికి యోగి ఆదిత్యనాథ్ ఇంతకన్నా ఎక్కువ సంఖ్యలో జనం హాజరయ్యే కుంభమేళాని అత్యంత విజయవంతంగా నిర్వహించారు. ఇది దాంతో పోలిస్తే చాలా చిన్న కార్యక్రమం. అయితే ఈ కార్యక్రమంలో పోలీసుల్ని రానివ్వలేదు, ప్రభుత్వ యంత్రాంగాన్ని రానివ్వలేదు. 80,000ని పిలుస్తామని చెప్పి అంతకన్నా ఎక్కువ సంఖ్యని పిలిచారు. పూర్తి ఏర్పాట్లన్నీ బాబావారి శిష్యులే చేసుకున్నారు. ఆ బాబావారు అందరికన్నా ముందు చరణధూళి ఏదైతే ఇస్తానన్నారో ఆయన చరణధూళి కూడా ఇవ్వలేదు. తన కారు యొక్క టైరు ధూళిని తీసుకోమని భక్తులకు చెప్పారు. కారు టైరు ధూళి తీసుకునే ప్రయత్నంలోనే ఈ తొక్కిసలాట జరిగింది. హేతువాదులు ఎవరు కూడాను ఈ బాబాని ఎందుకు తిట్టడం లేదు? ఇదే గనక ఇంకెవరైనా బాబా అయితే బాగా తిట్టేవాళ్ళు. తన కారు యొక్క ధూళిని ఇంట్లో పెట్టుకుంటే మీరు బాగా అయిపోతారన్న బాబా గురించి ఒక్క హేతువాది కానీ, ఒక్క కమ్యూనిస్ట్ కానీ విమర్శించటం లేదు. ఎందుకంటే ఈయన మన బాబా కాబట్టి, మనకు ఓట్లు వేయించిన బాబా కాబట్టి. ఈ తరహా రాజకీయాల వల్ల దేశానికి నష్టం జరుగుతుంది. 141 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నటువంటి ఇటువంటి బాబాలకు శిక్ష పడాల్సిందే. ఏర్పాట్లలో జరిగినటువంటి లోపాలకు వాళ్ళు శిక్షను అనుభవించాల్సిందే. దీనిలో రాజకీయాలకు తావులేదు. మా బాబా మంచివాడు, మీ బాబాకి శిక్ష పడాలి అన్నటువంటి వాదన కూడా సరైనది కాదు. అయితే విపక్షాలు అవి ఈ బాబా గారి గురించి మాత్రము ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.